తమ్ముళ్లకు కవరు చేసాడు. ఆరుగురు కూడా ఒక సహపాగదిలో వచ్చటండి ముస్తాబులు అవుతున్నారండి. పూర్వం ముస్తాబులేరండి, ఇప్పుడు ముస్తాబులు వేరుంతా సినిమా స్టైల్ అమ్మా. అవునండి, ఆనాడు రాజుల ముస్తాబులు ఎలా ఉన్నాయా? ఎలా ఉన్నాయా? నున్న మొక్క అతల దువ్వి నూనె ముడులేసుకున్నమ్మా, సక్కగా అతల దువ్వి బొంత ముడులేసు, మొగ అతల దువ్వి నూనె ముడులేసు, చక్కగా తలదోవి బంతా ముడులేసు. మగవారు కదండి గురువు గారు ముళ్ళేసు కూడా ఏమంటే అనుకుంటారమ్మా. అవునండి, పూర్వం పెద్దవారి కన్నా పెద్దవారికి స్టిక్కలు ఉండేవటండి. ఏళ్ళు ముడి వేసి వెనకేసుకునేవారు, దునే ఇంకన్నా సొమ్ములు అనేవారు. అవునండి, అలాంటి ముళ్ళు ఎవరన్నా ఎత్తున్నారమ్మా? అయ్యా చుట్టూరు కూడా ఎత్తున్నారని గొట్లంక భయంగా ఉంచుతున్నారు. పెద్ద పెంట గొప్ప వేసుకోవడం కటింగ్లే అన్నారు. అయ్యో గీతలు ఎడుతున్నారని గీతలు నాయన ఆనాడు రాజుల ముస్తాలు లాగుతున్నారయ్యా. మురుగులు గురుసాలు ముద్దుటుంగారాలు వారు తాబైన శాతలకు దండక్కడియారు. గొలుసాలు ముద్దుటుంగారాలు బాబైన చేతులకు దండ కడియారు. వారు విసిరేటి చేతులకు కడియాలమ్మా. నడిసేటి కాళ్ళకు నాడు టన్యాలు, చేతులకు వేరా కడియాలు, నడిసేటి కాళ్ళకు నాగు టన్యాలు. పట్టు బాజులు తెచ్చి ఉత్తమగా కట్టుకునమ్మా. వారు ఒక్క దండవ కర్ర చేత పట్టుకునమ్మా. పట్టు బాజులు తెచ్చి ఉత్తమగా కట్టుకును, వక్ర దండవ కర్ర చేత పట్టారు. ఆరుగురు రాజులు కూడా ముస్తాబలవ్వటండి. తల్లి గారి దగ్గరికి వెళ్లి దేవుళ్ళు అడుగుతున్నారట. నమ్మాలో మాయమ్మ మమ కన్నా మా తల్ల నా తల్లి దివకరణాలివ్వమ్మ. అమ్మాలో మాయమ్మ మమ కన్నా మా తల్లో దీవించు నా తల్లి దివకరణాలివ్వమ్మ. అమ్మా దీవించి దివకరణాలిచ్చమ్మా, సెలవులిచ్చి మమ్మల్ని సాగనంపమ్మా. మేము 77 రాజ్యాలు వెళ్ళి వస్తామమ్మా. మా తమ్ముడు తగనంటి కన్నెను చూస్తాము. 77 రాజ్యాలు వెళ్ళి వస్తామమ్మా. తమ్ముడకు తగినంటి కన్యను చూస్తాము. నీకు సరైన కోడల్ని చూస్తామమ్మా. ఆనాడు దేవుళ్ళు కాబట్టండి కన్నా తల్లిగారిని ఎదురమ్మన్నారండి. నాడు మానవులైతే ఏనటమ్మా చేసుకున్న భార్య ఎదురు రావాలండి. చేసుకున్న భార్య ఎదురు రాపోతే కంచం మంచం బయటకెట్టేస్తారండి. ఏది పాలుచిందని పాపాత్మరాలమ్మా, పొత్తుకట్టినాలు పుణ్యాత్మురాలు. యా బాబు, కన్నా తల్లంటే కంట్లో నలగైపోయిందండి. చేసుకున్న భార్య పట్టిక పిల్ల మొక్క. అబ్బాయి ఎంత తీగుంటదో. అందుకే పూర్వం బొగ్గులు కట్టి చెప్పేవాడు. తల్లినేమో తన్నమన్నాడు, పిల్లనేమో ప్రేమించాలన్నాడు. మహానుభావు ఎండాకాలం వర్షాలు వస్తున్నాయి బాబు. అయ్యో, ఎన్ని రుణాలు తెచ్చినా కన్నా తల్లికి రుణం తీర్చలేమమ్మా. అవునండి, అంటే 9 మాసాల కన్ని పెంచి బుద్ధి జ్ఞానం వరకు వచ్చే పెంచేది కన్నా తల్లి గారు. దేవుళ్ళు కన్నా తండ్రి రమ్మన్నారు. అవును, తల్లి గారి బావకెళ్ళి 2 నీళ్లు తీసుకుని 6 పుట్లు హస్తగర్భ 2 పుట్లు సాంబ్రా నైవేద్యాలు ఇచ్చి కుమారులు కన్నా తల్లి గారు ఉంటుందట. ఏమని? శ్యామమోగా వెళ్ళండి లాభమోగా రెండో, తమ్ముడు గోదగనుంటి కన్నును చూడండో. శ్యామమోగా వెళ్ళండి లాభమోగా రెండో, తమ్ముడకు తగినంటి కన్నెను చూడండి. నాకు సరైన కోడలను తీసుకురండి. ఆనాడు 6 రాజులు కూడా కన్నా తల్లి గారు ఒక్క తీగలు అందుకుని రాజ్యాలు వెళ్తున్నారటండి. వెళ్ళారు వెళ్ళారు వారు వెళ్ళుతున్నారమ్మా. వారు గెల్లేరు లంబెళ్ళినారు. వెళ్ళారు వెళ్ళారు వెళ్ళుతున్నారమ్మా. లావాలో గెల్లేరు లంబెళ్ళినారు. లావాలో గెల్లేరు వారు లంబెళ్ళినారమ్మా. కడప కన్నులు కూడా కళ్ళ చూసారు. లావాలో గెల్లేరు లంబెళ్ళినారు. కడప కన్నులు కూడా కళ్ళ చూసారు.
లావంటే అదొక జిల్లా, అంటే అదొక జిల్లా, కడపంటే అదొక జిల్లా, కర్నూలంటే అదొక జిల్లా. అటువంటి రాజ్యాలమ్మ పట్టి శోధించారండి. ఏడుకొండల సోమకన్నమైన కన్ని అమరలేదండి, చూడు సెక్కన కన్ని చూడవ్వలేదట. ఆ రాజ్యం వదిలేసి ఇంకా వెళ్తున్నారు. నేపాల గోపాల ఢిల్లీ పంచాలమ్మ పాంచాలి హుణయేటి పట్నమిల్లేరు నేపాల గోపాల ఢిల్లీ పాంచాలమ్మ పంచాలి పట్నం వెళ్ళారు. నేపాల గోపాల ఢిల్లీ గజ్జా యావస్తు కూడా అనటండి పట్టి శోధించారండి. ఏడుకొండల సొమ్మకు అందమైన కన్నే అమరలేదండి, చూడసెక్కన కన్నే చూడవ్వలేదట. ఇన్ని రాజ్యాలు వెళుతున్న ఏడుకొండల వారికి అమ్మాయి అన్నది కుదరతలేదటండి. అవునండి, ఆ రాజ్యం వదిలేసి ఇంకా వెళుతున్నారు. నేపాల గోపాల ఢిల్లీ పంచలో లోడ మంద్రాలు లోగుడ మన్యాలు మంజరములు అలుగుడ మన్యాలు సపన్న దేశాలు సాగుడ మన్యాలు నడుము సేకన్నాడు కూడా పట్టి శోధించారండి. ఏడుకొండల సొమకండి ఆహా. అందమైన కన్ని మీకు వరాలేదు, సోడా సెక్కన కన్ని సూట్ అవ్వలేదు, అందమైన కన్య మీకు మరలేదు, సోడా చక్కర కన్య సూటవ్వలేదు. ఏడుకొండల సొమకు అందమైన కన్ని అమరలేదండి, సోడ సెక్కన కన్ని సూటవ్వలేదు. ఒక్క పాలన కన్నవుతే మాకు నచ్చట్లేదండి. పెద్దన్న గోవిందరాజస్వామమ్మ వేసుకున్న దుస్తులు మాసిపోయాయి, వేసుకున్న పాదరక్షలు అరిగిపోయాయి. ఆ చెవు కాలుపు ఈ చెవు తగులుతుంది. రాష్ట్రీయ వడగాలపుల్లా బయలుదేరే ఆరుగురు రాజులు కూడా అనటండి. అవునండి, చూడండమ్మ పెద్దన్న గోవిందరాజస్వామి ఒక ఆడవారి తలలో మళ్ళీ పువ్వు తండ ఎలా వాటికెళ్ళిపోతుందో అట్టే మాదిరిగా వాడకెళ్ళిపోయాడు పెద్ద కుమారుడు గోవిందరాజు. ఇంటికి ఆవేశము కలిగి గోవిందరాజస్వామి తమ్ములతో అంటున్నాడు, ఏమని? తమ్ముల తమ్ముల నా తమ్ముల హరయ్యా మనం వచ్చిన గడియాల మంచి వేగాలు తమ్ములే తమ్ములే నా తమ్ములారయో వచ్చిన గడియాలు మంచివే కాదు. మనం వచ్చిన గడియాలు మరి మంచివే కాదు, మనం వచ్చున్న వేళలో రా మంచివే కాదు, వచ్చిన గడియాలు మంచివి కాదు, వచ్చున్న వేళలు మంచివి కాదు. తమ్ములారా మనం వచ్చిన గడియలే మంచివి కాదు, వచ్చిన వేళలో మంచివి కాదు. మన ఇళ్ళకి మనము వెళ్ళున్న తర్వాత మన తల్లిదండ్రి రాజులతో వాళ్ళ గంధము ఊళ్ళకి మనము వెళ్ళున్న తర్వాత తల్లిదండ్రి రాజులతో ఆలోచిద్దాము. తమ్ములారా మన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మగారిని నాన్నగారిని ఆలోచించుకుని మళ్ళా ముహూర్తం పెట్టుకుని మళ్ళా వద్దామే తమ్ములారా. ఆరుగురు కూడా అనటమ్మా మళ్ళీ మగ పెట్టారు వారి దారి తీసేరమ్మా దిగువా తిరుపతిలో దిగుతానున్నారు మళ్ళీ మగమెట్టేరు దారి తీసేరు దిగువా తిరుపతిలోకి దిగుతా ఉన్నారు. దిగువా తిరుపతిలోకి వచ్చేస్తున్నారు. వేటికొండలో సొమకు అమ్మాయి అన్నది ఎవరకటండి? అవునండి, వస్తా ఉండేనమ్మా పూర్మ పూర్ణిమ చేత గతము యుగము చేత మీకు ద్వారాక భస్నాలు భగత గల్లినాయో పూర్ణము చేత గత యుగము చేతండు పట్నాలు అగదలిగినాయో. పూర్మ పుణ్యము చేత గతము యుగము చేతంటేనమ్మా వచ్చే దారిలో ద్వారకాపట్నం ఒకటి అగతగిలిందండి. ద్వారకాపట్నం ఒకటి అగతగిలిందమ్మా. అవునండి, చూడండి ద్వారకాపట్నం వేరే చక్రవర్తి ఎవరు బాబు? అతని అలా మాదారు కూడండి. చూడమ్మా దేనికైనా ఒక్క దైవ యోగం ఉండాలి, దైవ కారణం ఉండాలండి, దైవ కారణం ఉండాలమ్మా. దసరాలో 28వ తారీఖు చేయాలి సమరం. అవునండి, దైవ యోగం ఉంది కాబట్టి ఇప్పుడు జరుగుతుంది.
చూడండమ్మా ఆ, ఆలమ్మ తారకుడు గారు అరివేలు మంగాస్తలి గారి తండ్రి గారమ్మా అవునండి. సప్త సముద్రములో తారము తీస్తాడు. అవును. మంత్రి పెదాలు వెంట పెట్టుకుని ఓం మంత్రము పఠించుకుంటూ పట్టకమన్నము చేత పట్టుకుని సూర్యకిరణాలకి తలకులు వారబెట్టుకుని దొడ్డవారి వీధిని వస్తా ఉన్నారండి. 6 వీరు 4 సెంటర్లో కష్టమయ్యారు. మంత్రి వరయ్య ఓయ్. వచ్చేదెవర బాబు? 6 ఆరుగురిది ఒకటే పోలిక. ఒకటైన అమ్మమ్మ గవర్నమెంట్ వారు చేసిన రోడ్డుకైనా వంపు టింపు ఉంటుంది, కానీ 6 నా తమ్ములకి ఏ వంపు డింపులు లేవండి. మనం కళ్ళారా చూస్తే కాదయ్యా, మాటారా పలకరించాలయ్యా. మన పట్టున్న పాపము పారిపోతాయి, చేస్తున్న పాపము చెల్లిపోతుంది. రాజుకి ఒక్క మనసులో కృతభావం కలిగిందండి. అవునండి. 6 అడ్డంగా వెళ్ళంటున్నాడు. ఏమని? ఏవోరో రబ్బాయో ఓ రాజో రారయ్యా, ఈ తల్లెవరు తండ్రెవరు తోబుట్టోలో ఎవరు? ఎవరో అబ్బాయో, ఓ రాజో రారయ్యో, తల్లెవరో తండ్రెవరో తాబొట్టోలెవరో, తల్లెవరు తండ్రెవరు నీకు తోబుట్టోలున్నారా? ఒకసారి చెప్పండి ఓ రాజులారా. తల్లెవరో తండ్రెవరో తాబొట్టోలున్నారా? ఒకసారి చెప్పండి ఓ రాజులారో. కారుకి బ్రేక్ ఇచ్చినట్టు ఆగిపోయాడు గోవిందరాజస్వామి. అవునండి. తమ్ములారా, ఓయ్. అడిగేవారు చాలా పెద్దవారు, చెప్పేవాళ్ళము చాలా చిన్న వాళ్ళము. 6 మాటలుగా ఆడామనుకో ఆ రాజుగాని వ్యవసాయం చేసినట్టుంటుంది, ఎగతాలు చేసినట్టుంటుంది. అవునండి. చూడండమ్మా, ఆ. పెద్దన్న గోవిందరాజు స్వాముల వారు 5 నాదములకి మాట పరేసి ఓహో. గోవిందరాజు స్వామి అంటున్నాడు. ఏమని? ఏమండి రాజుగారు, ఓహో. మమ్మల్ని ఎడిగేరు మా స్మూల మీరు, మాది ఈ ఊరు కాదుండో ఈ పల్లి కాదు, మమ్మల్ని అడిగారు మా స్మోలు మీరు, ఈ ఊరు కాదండి ఈ పల్లె కాదు, ఈ ఊరు కాదుండో మాది ఈ పల్లి కాదుండో, మాది చంద్రగిరి తాలూకా చిత్తూరు జిల్లా, ఈ ఊరు కాదండి ఈ పల్లె కాదు, చంద్రగిరి తాలూకా చిత్తూరు జిల్లా, మాది నివేశాన భూమి దిగువా తిరుపతి మాదు, మా తల్లి పేరు వినదేవి తండ్రి తిమ్మరాజు, సాయన భూమి దిగువ తిరుపతి మాదండో, తల్లి పేరమదేవి తండ్రి తిమ్మారాజు. బాబు మీది ఊరన్నారయ్యా? నివేశ నా భూమి దిగువ తిరుపతి ప్రస్తుతమండి. మీ తల్లి గారి పేరేమిటన్నారు బాబు? పేరమదేవి గారు. తండ్రి పేరు తిమ్మరాజు గారు. పేరిందేవి గారు అబ్బాయిలా? అవునండి. తిమ్మరాజు గారు కొడుకులా? ఆ మీకు నేను ఎవరో తెలుసయ్యా? మీరు ఎవరో మాకు తెలియదండి. బాబు నా పేరు పంపంచమద్ర అంటారు. అంటారా బాబు ఓయ్. మీరు నాకు కావలసిన వారయ్యా? మాకు ఈ ఊర్లో కావలసిన వాళ్ళే మీకు దగ్గర వారినయ్యా? దగ్గర అంటున్నారు. ఆ. ఎక్కడ దగ్గర, ఎందుకు దగ్గర, ఎప్పుడు దగ్గర, ఎలా దగ్గర, ఎందుకు దగ్గర, మీరు మాకు ఇప్పుడు ఎలాగే దగ్గర అయ్యి బాబు నీ దగ్గర ఉంటాయమ్మా? రెండవమ్మా ఎలా దగ్గర చెప్పంటావా? ఎలాగా? నీ తల్లి పేరుమదేవి మా తోడ పుట్టిందయ్యా. ఇప్పుడు నిన్న పొద్దున అమలాపురం కిమ్స్ హాస్పిటల్లో అప్పుడు పెద్దలు నా తోడ పుట్టింది, తోడ పెరిగిందో, తల్లి పేరమ్మ నా తోడ పుట్టిందో, నా తోడ పుట్టింది, నా తోడ పెరిగిందో. తల్లి గారు నా స్తాబట్టు బాబు. ఆహా. మీరు నాకు సొయ్యన మేనల్లుయ్యా. ముట్టుకో పట్ల మాసిపోతున్నాయి. ఏవయ్యా? ఊరుకో ఆడే మాట. మా అమ్మగారికి అన్నగారు లేడు. అవును. ఆ? నువ్వు మధ్యాహ్నం ఊపుచేత మా మధ్యలో మార్పించుకుంటాను మామలాగా. అయినా మా అమ్మగారికి అన్నగారు లేడు, మా నాన్నగారికి బామ్మర్తి లేడు. పైగా మా 7 పుట్టాం, 6 పిల్లలేని పెద్ద రకాలు వచ్చాయి. ఒకరి పెళ్లి కాబట్టి ఒకరి పెళ్లి కానీ నువ్వు వచ్చి భోజనం చెయ్యకపో, కనీసం మేనమా వచ్చావని ఒక అరకాసం కూడా కానీ కోసం ఎందుకని పెట్టడమ్మా. ఓ మీ పిల్లలకి రాలేదని అనుమానం వచ్చింది మామయ్య. దానికి ఒక కారణం ఉంది బాబు. ఏమిటండి అది? నా చెల్లిని పేరమదేవిని ఆహా. మీ తండ్రిని తిమ్మరాజుకి ఇచ్చి పెళ్లి చేస్తేనయ్యా. పెళ్లి కాలం నాడు పిల్లరికి మీద కట్నాలు కానుకలకు చిన్న కలహాలు వచ్చాయి. ఓహో. నా పుట్టింటి ఆస్తి మీద నాకు ప్రేమ తీరలేదు. ఆహా. ఎన్నెన్నో పల్లకీలు పంపాను. అవును. వెళ్ళే పల్లకీలన్నీ కూడా వెళ్ళినట్టే ఖాళీగా తిరిగి వచ్చేసాయి. కానీ కానీ నా పుట్టింటి ఆడపడు
చూసి నా పొది గడప తొక్కనివ్వకుండా చేశాడు మీ తండ్రి గారయ్యా. ఓహో రాసు పగపగంటే రాసిపం పగలా ఉంటుంది, వస్తా పోతా ఉంటే బంధుత్వం కలుస్తుంది. ఆరుగురు కూడా అనటమ్మా, ఆ. ఇది వరస చూసేరు పలవరస చూసేరమ్మా. తల దగ్గర రూపులు ఎదురని వెంచేరు, వరస చూసేరు పలవరస చూసే తల దగ్గర రూపాలను ధరణి ఎంచారు. అమ్మ మామయ్య గారు అన్నారు. అమ్మేస్తాం మామయ్య. ఎవరికి? మొట్టమొదటి సాయిబాబా గారికి అమ్మేస్తాం. అంటే సాయి గారు ఇప్పుడు ఏం చెప్తా చెయ్యాలా? సాయిబాబా గారు ఆడమంటే ఆడాలి, ఆ. పాడమంటే పాడాలి. పాడతాను. ఇంకో కొబ్బరి చెట్టుకి కొబ్బరికాయలు తీయమంటే తీయాలి నువ్వు. అండ్ ఆడమంటే ఆడతాను, పాడమంటే పాడతాను. కానీ కొబ్బరి చెట్లు ఎక్కడండి సాయి గారు? ఉత్తరగా వచ్చినప్పుడు కొబ్బరికాయలు కావాలి, కొబ్బరికాయలు కావాలన్నారు ఈయన. ఓ నాయన అర్థం చేయింది ఆయన. ఆ. నమ్మ మామయ్య గారు అన్నారు. రమేశ్వర మామయ్య. ఇలా ఎక్కడికి వెళ్తున్నారు? మామయ్య ఆ. మేము ఆరుగురం కాకుండా ఆ. ఇంటి దగ్గర ఉన్నాడు చిన్న తమ్ముడు శ్రీ వెంకటరమణ. ఆ. వాడికి కన్య కోసం వెళ్ళొచ్చు మామయ్య. ఇది రాజ్యాంగం ఎక్కడ కన్నవరు లేదా? ఎక్కడా కన్యావరక ఆ. మీ రాజ్యం నుంచి మా రాజ్యం వెళ్ళిపోతున్నాం. గోవిందరాజు ఓయ్. ఓ మాట చెప్పంటావా? ఏమిటండి అది? మరి నా ఎంట అనున్నది రాసా పలవలగన్యో, రాసా పలవలగన్యో నా చుట్టి మంగ. నా ఇంట అనున్నది రాసా పలవల కన్య, రాసా పలవల కన్య నా చిట్టి మంగ. గోవిందరాజు నచ్చితే మంగాను మీరు చేసుకుందరగానయ్యా, నచ్చకపోతే మీరు వెళ్ళి పొదరగాను. నచ్చితే మంగాను చేసుకుందరగాను, నచ్చకపోతే మీరు వెళ్ళి పోదరగాను. వస్తారా బాబు? వస్తామావయ్య. రెండోరే వల్లు నా కూడా రండయ్యా. అది ద్వారా కాబట్టాలు తీసుకోగలదుంటే ఈ అల్లల్లో నా కూడా రెండో ద్వారాగా పట్నాలు తీసుకెళ్తుంటే. ఐదో వాడు యాన్న వెంకటరమణమ్మ. అవునండి. మా ఇళ్ళ కంగారుడు ఆ. 3 గంటలకు రమ్మంటే 5 గంటలకు వచ్చేస్తారు ఎంత కట్టుగా. కంగారు? నాయన ఆ. కోట్ల పేట్ల పరిస్థితున్నాడు. ఎలాగా వేసానన్నయ్యా. పెద్దన్నయ్య. ఎండో వేస్తడి కోట వెలగండి కోట, అవునా? ఇది కంచో వేస్తడి కోట కలగండి కోట. రెండు వేస్తల కోట వెలగంటి కోట, కంచో వేస్తల కోట కలగంటి కోట. అన్నయ్య అది బంగారపు కోట అన్నయ్య. బాగానే కోట అన్నయ్య. అన్నయ్య ఓయ్. మామయ్య గట్టేడా పెద్దల గట్టేరో, లోపాటి దొరబాదుల మండువలో గిల్లో. మామయ్య గట్టేడు పెద్దల గట్టేడు, లోపాటి దొరపాటి మండపాలు గుళ్ళు. తమ్ముడు ఓయ్. కోట్లో పేటలో ఉంటే మన తమ్ముడికి ఏమైనా వస్తాయి ఉంటే? అవును. కోట్లో ఎంత అందంగా ఉన్నాయి. కోటలో ఉన్న కోమలంగా ఇంకెంత అందంగా ఉంటుందో చూద్దామనటండి. ఆహా. ఆరుగురిని ద్వారకాపట్నం తీసుకెళ్ళాడు. అవునండి. రాజుల మర్యాదలటండి. రాజులకే చిల్లయింది. మామయ్య మర్యాదలు చేస్తున్నాడు. ఎలాగా? రాగా రాగొచ్చారు మేడ ఎల్లుల్లోనూ, నీకు బంగార బాగొచ్చి బాబు వేసేడమ్మా. వచ్చారు మేనా అల్లుల్లాను, బంగారు బాగొచ్చిరాను బాగుగా వేసాడు. మామయ్య ఇంకా మర్యాదలు చేస్తున్నాడు. ఎలాగా? వడబోసిన సున్నాలు వడబద్రి పాకులమ్మ, పండు తమలా పాకులు గిల్లీరిచ్చారమ్మా. వడబోసిన సున్నాలు వడభద్రి పాగోలు, పండు తమల పాగోలు గిల్లీలు ఇచ్చాడమ్మా. చూడండమ్మా, ఆ. పూర్వం పెద్దవారు సంబంధానికి వెళ్ళేవాటండి. ఆహా. గిల్లీలు వేసుకునేవారట. అవునండి. అంటే నోరు కంటే పండిందనుకో సంబంధం కుదురుతుంది. లేకపోతే సంబంధం ఎక్కడితో ఆగిపోతుంది. ఇప్పుడు అలాంటి గిల్లీలు ఉన్నాయమ్మా. అయ్యో ప్లేట్ లో వచ్చేస్తున్నాను కారప్పందు, ఆ పక్కనేమో స్వీట్, ఆడవాళ్ళకేమో థమ్స్అప్ డ్రింక్. మన సాయిబాబా లాగా మొగోళ్ళకి అనుకో ఏదో సెంటర్ లో ఉంది. ఏంటది? కింద కొట్టి పైన తిప్పిది. ఏమండి బావగారిని సంబంధం కలిస్తే ఆ భుజమే చేసుకుంటారు. ఆ. ఆ చొక్క పట్టాక వచ్చిన మాట తేడా వచ్చింది అనుకో, ఆ. ఊరుకోవయ్యా మీ సంబంధం ఎక్కడ మా సంబంధం ఎక్కడ, మీకన్నా బౌలర్ సంబంధం తీసుకొస్తామని ఆ. ఈ ఊళ్ళో వేసిన పందునికి వేరే ఊళ్ళో వేస్తున్నారు. చూడండమ్మా, ఆ. ఆనాడు సబంటే మైసబడండి. అవునండి. మంగాదేవి మేనమామలు వచ్చారట. ఆహా. మంగాదేవికి వస్తువులు ఓళ్ళు ఏమిస్తారో వెంకటేశ్వర స్వామికి కట్నాలు కానుకలు ఏం పెడతారు? పండితులు, ఆహా. పామరులు, ఓ. ఇత్తవారసులు అయ్యో. ఇసగెత్తేరాలరు, వేరే కంసాలు, రాయెత్తేరాలరు. రాగి కంసాలు. సబంతా కిటకిటలాడిపోతుందమ్మా. అవునండి. సబంటే రాత్రున్న రమలాపురాన్ని అయ్యో మైసబండి ఇసుకెత్తరాలు ఉన్నారు. ఇసుకెత్త రాకుండా జనం అంటమ్మా. ఇక్కడ ఉన్నారు.
రాత్రమ్మ నలుగురు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తల్లిదండ్రులు పసుకెత్తరాలంత జనం అదే కదా ఆ, ఇక్కడ ఉన్నారండి ఓయ్ జనం ఎలాగా ఓ తప్ప వెళ్ళిపో మొక్కలుగా అక్కడ ఉన్న నలుగురు ఇక్కడ ఉన్న నలుగురు ఇక్కడ ముగ్గురు చూడమ్మా ఆ. ఆనాడు సభ నుంచి గోవిందరాజు స్వామి పైకి లేచి ఆహా. సముద్రకి సాష్టంగా దండం పెట్టాడు. దండం ఎందుకు పెడతారండి అంటే నేను మాట్లాడినప్పుడు మీరు ఎవరో కూడా మాట్లాడకండమ్మా. ఆహా. నా నుంచి మంచు తీసుకుని చెడి విడిచిపెట్టేయండి. అవునండి. పెద్ద పెద్ద వారి మీటింగ్ లో లేచి దండం పెడతారండి. అవును. దండానికి ఒక అర్థమమ్మా. ఆహా. గోవిందరాజు స్వాముల వారి మామయ్య అంటున్నాడు, ఏమని మామయ్య ఓహో. ఒక్క మాదురుగన్ని నచ్చదు మామయ్య, మరి నచ్చకపోతే నీలో కొరయ్యో ఒక్క మాదిరిగన్య నచ్చదు మామయ్యో నచ్చకపోతే నీలో కోడయ్యో ఒక్క మాదురుగన్నవుతే నచ్చదు మామయ్య నచ్చకపోతే నా తమ్ముడు ఏలు కూడా మామయ్య. అవును. ఈనాడు మరి నేను చెప్పలేదని నువ్వు బాధపడద్దు. ఆహా. ఆనాడు గోవిందరాజస్వామి కాబట్టి 10 మంది సభలో యథార్థం మాట్లాడాడండి ఈనాడు మన మానవులైతేనండి మామయ్య ఆ. మా తమ్ముడు చాలా మంచోడు ఏ అలవాటు లేదు. ఏ బ్యాగట్ ఆడటం ఓ ముందు తాగడం ఓ సిగరెట్ కాల్చడం ఎవరితోనూ బయట తిరిగి తిరగడం పెళ్లి పోలాడు భాగవతం బయటపడాలమ్మా చూడండమ్మా, ఆ. 100 అబద్ధాలు పిలిచి ఉన్నారమ్మా. 1000 అబద్ధాలు గుడి కట్టమన్నారు చూడండి, పెద్దన్న గోవిందరాజస్వామి అంటున్నాడు, ఏమని ఒక్క మాధురి కన్నా అయితే నా తమ్ముడు నచ్చదు మామయ్య. అవును. ఈనాడు మళ్ళీ నేను చెప్పలేదని నువ్వు బాధపడొద్దు. అవును. చూపించు మామయ్య. మీ అమ్మనే అది చిత్రం అమ్మ చూస్తావా? మీ అమ్మ సొత్తమా చూపించి మామయ్య మీ అమ్మాయిని అన్నారు. అవునండి. వస్తా పోతా ఉంటే నా గారాల మంగాతలని ఎత్తుకు తిరిగే పాపలు మీరు మంగాదుని మీకు కాకపోతే ఇంకెవరు చూపిస్తాను మంగాదిని ముస్తాబులు చేయమనటండి. అంతపురం కవర్ చేస్తారండి మంగాదేవి కోట్లో నిద్రపోతుందమ్మా. అయ్యో. నిద్రపోయిన మంగాదేవి పైకి లెగదీసి ఆ. మంగాదేవి ముస్తాబులు చేస్తున్నారట. ఎలాగా ముత్యమంతా పసుపు ముఖమెంతు సాయ మా తల్లి మంగమ్మ ముస్తాబులవుతే వచ్చేమంతా పసుపు ముఖమెంత సహయ మా తల్లి మంగమ్మ మోస్తాబులవితే నమ్మక తల తుమ్మి నూనె ముడులేసో తలతో వినోని మొడలేసో ఇల్లు పాపిడి తీసి మేలు చెడలేసో వచ్చేమంతా పసుపు ముఖమెంత సహయ మా తల్లి మంగమ్మ మోస్తాబులవితే తల్లీల స్థానాలు సక్కముగ చేసో నీల స్థానాలు సక్కముగ చేసో నీల స్థానాలు యాకముగ చేసో వచ్చేమంతా పసుపు ముఖమెంత సహాయ మహాతల్లి మంగమ్మ మోస్తాబులవితే అద్దాల వారైక రైక గట్టేరు అద్దాల ఆరవిక రవిక తొడిగేరు వడ్డాణాల ముచ్చాల పేరులు వచ్చేమంతా పసుపు ముఖమెంత సహాయ మహాతల్లి మంగమ్మ మోస్తాబులవితే బంగారపు చేతులకు రంగు గాజులు బంగారపు చేతులకు రంగు గాజులు ఏడువార పండగలు వంట దిగబోసు వచ్చేమంతా పసుపు ముఖమెంత సహాయ మహాతల్లి మంగమ్మ మోస్తాబులవితే మంగాస్తల్లికి వేటి వారి పండగలుండి ఏమిటండి? అవునండి. సోమవారం వేసేవమ్మ, మంగళవారం వేసేవారు మంగళవారం వేసేవి, బుధవారం వేసేవారు కాదు మంగాదేవిని రోజుకి ఒక్క అలంకరణ చేసేవారట. అవునండి. ఆ రోజున మంగాదేవిని 6 బావగారులు చూడ్డానికి వచ్చారని 7 వారపనగలు వంట దిగబోస్తారండి ఇప్పుడు చేసిన పశువు ముద్దలాగా ముస్తాబు చేస్తారండి మంగాతలి ముస్తాబైంది నా సంగతి. కచేరీ కవర్ చేస్తారు ఒక అమ్మాయి ఉంటేనమ్మా, ఎంతో గారమండి ఇద్దరుండే, చాలా శృంగారం ముగ్గురుండే, ఆ గంగారం కొట్టు కాలమే కాలబడిపోతారమ్మా. మరి కాళ్ళ పడిపోతే ఏం చేస్తారమ్మా? ఏ? 3 ఆడపిల్లలు ఉన్న కొంప కనాలి పెంచాలి పెళ్లి చేయాలి సాగరంపాలి. అవును. ఈ ఆడపిల్ల ఉన్న కొంప ఉంది పందికొక్కులు కొట్టుకుని కొడుకు పట్టిపోతారు. అయినా కాకుండా వీళ్ళు కూడా నాకు ఎందుకు కానీ మా ఊర్లో ఉండరమ్మా కడిలో సుబ్బారావు గారు 3 అమ్మాయిలు, 2 అంతస్తుల బిల్డింగ్, 2 ఎకరాల సేను ఉండేది. పెద్ద అమ్మాయికి పెళ్లి చేశాడు, 1 ఎకరం ఇచ్చాడు కట్నం కింద. 2 అమ్మాయికి పెళ్లి చేశాడు, వచ్చేవాడు ఇంజనీర్ మరి 2 ఎకరం వచ్చేసాడు. 3 అమ్మాయి 2
సంవత్సరాల పాటు బాగానే చూసింది. అవును. నాన్న పెద్దక్క పెళ్లి చేయవు, చిన్నక్క పెళ్లి చేసావు, నన్ను మాత్రం 2 రోజులు ఉంచుకుంటావు ఇంచుగాడ, నన్ను కూడా పెళ్లి చేసి సాగరం పెడితే నా భర్తను కాపురం చేసుకుంటాను అని 3వ అమ్మాయి పొట్టెట్టి పోరెడుతుంటే పాప సుబ్బారావు గారు ఏం చేస్తారు? అవును మరి. ఉన్న అప్పులు తీర్తలేదు ఇక్కడ. ఈ అమ్మాయి పోరు పడలేక 2 అంతస్తు బిల్డింగ్ అమ్మేసి పెళ్లి చేసి సాగరం పోయాడు. మా ఊరు కాలగొట్టిని టెంట్ కింద ఉన్నారు అమ్మాయి. లక్ష్మీదేవిరా లక్ష్మీదేవి ఉండని చెప్పు బోళ్ళు వెలుగు వెళ్ళిపోతే కూడా పట్టుపోద్ది. ఆడపిల్ల పెంచుకోవాలా సీను? ఏమంటే గురుగారు ఆడపిల్ల వద్దండి, కోడిపిల్ల ముద్దు. అదేం చేస్తుందమ్మా? ఒక కోడిపిల్ల పెంచుకున్నాం అనుకో, ఆ ఇంటికి వెళ్ళి ఈ ఇంటికి వెళ్ళి మేత్తిని వచ్చి మన ఇంటికి వచ్చి నాటుకోడి గుడ్డు ఎడతది గుడ్డు. మా ఊర్లో నాటుకోడి గుట్టు 40 రూపాయలు, 40 రూపీస్ గుడ్లమ్మకి బతికిచ్చమ్మా. చూడమ్మా, ఒక అమ్మాయి ఉంటే గారమమ్మా. అవునండి, ఇంటే మనం మాట్లాడే మాటే వందనమండి, పిలిపే వందనమట. తల్లి ఇలా రమ్మంటే వస్తున్నాను నాన్నగారు అంటే అది ఒలేలా రాయి అంటే వస్తున్నాడు రా నాను పుల్లగిట్టేస్తుంది. అవునండి నాయన ఒక అమ్మాయి మా దారికుడు వరివేలు మంగాస్త్రుని పేర్లు పెట్టి ప్రబలంగా పిలుస్తున్నాడు. మంగరాజు శ్రీరామ రమ ఓ రామ రమియా అమ్మాను రమమ్మ వరివేలు మంగా శ్రీరామ రమ ఓ రామ అమ్మాను రావమ్మ అలవేలు మంగళమ్మ నువ్వు రావమ్మ అమ్మ నువ్వు రావమ్మ నా విజయాలక్ష్మి రావమ్మ ఈదోలల్లా వెలుగు అమ్మ నువ్వు రావమ్మ కొమ్మ నువ్వు రావమ్మ విజయాలక్ష్మి రావమ్మ ఈ వీధుల కల్లా వెలుగు. మంగరాజు బావాలారుగురు నిన్ను చూడవచ్చేరమ్మా. నువ్వు రావమ్మ నా తొల్లో గారాల మంగో బావాలారుగురు నిన్ను చూడొచ్చినారమ్మో. రావమ్మ నా తల్లి గారాల మంగరాజు ఎన్నడు కన్నీ వెరకని 6 బావగారుడు తల్లి నిన్ను పెళ్లి చూపులు చూడటానికి వచ్చారు. మంగా సిగ్గుపడుతున్నావమ్మా. సిగ్గెందుకు తల్లి? సిగ్గేందుకు నా తల్లి చిలక పలుకులు నా మంగో కొడుకులమ్మా మేలైన భావాలు ఎందుకు నా తల్లి సిలక పలుకుల పంగు మేనస్తా కొడుకులు మేలైన రాజులు మేనస్త కొడుకులు మంగ మేలైన రాజుల మంగ మంగమ్మ తల్లి నాలేత మామిడి సిగురు ఈ లెక్కల కల్లా వెలగమ్మ. సాముత్యం రావమ్మ కుంకుమలో పడి రావా మామిడి సిగురు ఈ లేగల కల్లా వెలుగమ్మో. కులసాముత్యము రావమ్మ కుంకుమలో పడి రావో. మంగరాజు అమ్మ గారాల మంగ తల్లి చిన్నారి మంగ తల్లి అమ్మ నా గోడ మీద ముత్యము కొలిక్కి పువ్వుల సాయమ్మ. నా పాటి మీదన పడ్డ పిడికంత సవదలము గోడ మీద ముత్యము కొలికి పువ్వుల సాయమ్ము. పాటి మీదన పడ్డ పిడిగంత సముదమురు పేర్లు పెట్టడండి ప్రబలంగా పిలుస్తున్నాడండి. తండ్రి గారి పిలుపులోరా నా తల్లి ఆలాగించిందమ్మా. మరి 7 దాసిని వెంట తీసుకున్నా. తండ్రి గారి పిలుపులోరా ఆ తల్లి ఆలాగించిందో. 7
దాసులను వెంట తీసుకును రెండు కాకటాలమ్మ వెలిగించుకుని 7 దాసులండి వెంట పెట్టుకుని అలాగో బట్టిలో గల్లో గల్లో మంటూనమ్మా నడకలతోటి హరివేల్లో మంగా కాళ్ళకు పట్టీలు గల్లు గల్లునమంటూ అంశానగలతోటి ఆలోక మాతో మంగాదేవి సభలోకి రాగానమ్మా పొద్దున్న ఒక పూతోటలో పువ్వు పూస్తే ఎంతైతే అందంగా ఉంటుందో అంతే అందంగా ఉంది మంగాదేవండి. తూర్పున మేఘం బట్టి పరమటన మెరిస్తే ఎంతైతే కాంతిగా ఉంటుందో అంతే మొదలకు మెరుపు మెరిసిందండి. నీకును చూస్తాడు యాన పెంకన్న ఆహా. అన్నయ్య ఓయ్. చూడారావన్నయ్యో నీ సిరియా కళ్ళతోటి అవునా మన మామయ్య కూతురు అందాలు సురన్నయ్య చూడారా అన్నయ్య శ్రీయా కళ్ళతోటి మహమయ్య గారి కూతురు అందాలే చూడు అన్నయ్యా ఓయ్. పండా పండు తీరు మంగా పెరియాలు అవునా మల్లె మొగ్గల తీరు మంగా పల్లవరస బండా పండు తీరు మంగా పెదియాలు మళ్ళీ మగల తీరు మంగా పల్ల వరస చిన్నయ్య పెద్దన్నయ్య కలవారే గుల్లాగా కళ్ళు కలవేరో అవునా నుగ్గు నుగ్గురు తాళ ఉంగారల తాళం కలవారే కులలాగా కళ్ళు కలవేరు నుగ్గు నొగ్గుల తల బంగారాల తలగట్టు నుగ్గు నుగ్గురు తలన్నయ్య ఉంగరాలు తలగొట్టని నాకు పాములు తీరు ఈ మంగా నడవరస పారేడు సెంటుకులు బంగారప్ప బొమ్మ నాగు పాముల తీరు మంగా నడుమ వరస బారేడు సెంటుకులు బంగారపు బొమ్మ తమ్ముడు ఓయ్ ఆడబాలందంగా ఉందని ఆశ్రయిస్తున్నావా అందంగానే కొరుకుతుంటావేటి పుట్టింటి ఆడపడుసు అస్తవారి యొక్క కోడలో ఉన్నప్పుడటండి ఆహా మంచి అవుతుందో చెడబోతుందో ఏమవుతుందో అపజయమవుతుందో అది చూసుకోవాలమ్మా అవునండి పొద్దున్న గోవిందరాజస్వాముల వారు మా మీ దగ్గరికి వెళ్ళి అంటున్నాడట ఏమని ఓయో ఈ మామయ్య ఓ మేనా మామయ్య మేము నడిపించి చూడాలి నాది మంగారయ్యో ఓయ్ మామయ్యో ఓమేనా మామయ్యో నడిపించి చూడాలి నాటి మంగానయ్యో నడిపించి చూడాలి నాటి మంగను పలికి చూడాలి పద్మచాతిని పూర్వం పెద్దవారు సంబంధానికి వెళ్ళినప్పుడటండి నడిపించి పలికించి చూసేవారండి. అమ్మాయి కుంటిదవుతుందో మూగదవుతుందో చెవుడుదవుతుందో గుడ్డుదవుతుందని నడ్డుదవుతుందని ఇప్పుడు అలాంటి ఎవరన్నా చూస్తున్నారమ్మా అయ్యో వాట్సాప్ లో చెప్తున్నాను ఫోటో ఫోటో అమ్మాయికి ₹1,00,000 కట్టగా ఎక్కువ ఇచ్చావనుకో మా అబ్బాయి పైన వ్యాపారం చేసుకుంటాం. అమ్మాయి కాల్ లేకుండా పర్లేదు శ్రీలేప నంబర్ లో ₹1,00,000 ఎక్స్ట్రా అడగచ్చు. నాయనా ఆనాడు చూడండి అమ్మా పెద్దన్న గోవిందరాజస్వామి వారు మామయ్య తింటున్నాడు. ఏమని మామయ్య ఒక్కసారి మీ బాలమంగాదని నడిపించి చూడాలి నాటి మంగను పలికించి చూడాలి పద్మచాతిని నా ఎల్లుడికి అనుమానం వచ్చినట్టుంది. అవును 10 మంది ఉండగా పచ్చన బంతిలో ఒక్కసారి పరీక్షించకమంటే పోతుంది. అవును ఒక్కరు వేసిన జల్లిని ఒక్కరు వేయకుండా 7 సార్లు ఎవరి పిండి కొట్టించి కచేరీలో బాట కింద పోయించారు. గంగాదేవి చిటికి నీళ్లు పట్టుకుని మామయ్య నడిపిస్తున్నాడు. నడిపించి చూసేడు నా తీమంగారమ్మ జగన మాతైన 60,000 మంగాస్తున్నటండి. ఆహా. పలికించి చూసేడు పద్మాచాతీనో నడిపించి చూసేరు నాటి మంగనమ్మ పలికించి చూసేరు పద్మజాతిను మంగాస్తులు ఎవరి పిండిలో పాదము తీసి పాదమెత్తుంటే అరికొల్లో ఉన్న తామరపత్రం వరిపిండిలో ముద్ర కింద పడుతుందండి. మంగాదేవి పెరివిప్పి మాట్లాడుతుంటేనటమ్మా ఆహా. నాలుగున్న నక్షత్రం ఈ దేవి కొన్నాదమ్మా పల్లాడ పలవరస దేవి కొన్నాదో నాలుగున నక్షత్రము దేవి కొన్నదు పల్లాడ పలవరస దేవి కొన్నదు. సభాస్తములారా ఈ చిన్నది ఉన్న చోట సిరి సంపది పాటి పంట వెళ్ళప్పుడు లక్ష్మీ తల్లి తొలతొగుతూ ఉంటుంది. సంవత్సరానికి లోటుపాటు ఉండదు. బావ మంగాదేవి వచ్చిందని మామి చెప్పొత్తని ఇక్కడే ఉంది. అవును అలాగే వెళ్ళిపోవడం ఎలా వెళ్ళిపోతున్నా మా ఎన్ని కర్రలు అక్కడి నుంచి
అన్నానే గా తమ్ముడు బియ్యం అడుగు ఇది మామి మన దగ్గర రా తమ్ముడు పేకాటే పెద్ద అమ్మ కొట్టుకెళ్ళి నేను అడగను బాబు నీ మొగాడు సిగ్గుతున్నా మొగొట్టెలు అడిగి ఏమి సిగ్గులేదా నా సిగ్గున చిన్నప్పుడే ఊర్లేను బొమ్మంగడం చిన్నప్పుడు పుట్టు వదిలి అయ్యో మా మామ చేయించుకుంది నాయన నువ్వు వెళ్తే కంగారు అడుగుతూ ఉండు బాబు అవును మామీతో గోవిందరాసం అంటున్నాడు ఏమని ఓయో ఈ మామయ్య ఓ మేనా మామ అవునా మీ బాలా మంగా తల్లి మాకు నచ్చిందో ఈ మామయ్య ఓ మేనా మామ బాలా మంగ తల్లి మాకు నచ్చిందో బాలమంగాది మాకు బహు బాగా నచ్చింది అవును తేడి సభలో ఏ ఆనందములు నా తమ్ముడిని వెంకటేశ్వర స్వాముల వారికి కష్టాలు కానుకో ఏమిస్తా మామయ్య వస్తువుల వాళ్ళు ఏం పెడతావు మామయ్య నా చెల్లెళ్ళ కొడుకులు చీరమంతులు నన్ను కట్టబడుతున్నారు చూడు అవును సగం ఇచ్చినా పోతుంది ఇవ్వకపోయినా పోతుంది చూడమ్మా కాలు జరిగితే వెనక్కి తీసుకోగలంగానండి నోటు మాట జారిది వెనక్కి తీసుకోలేమమ్మా అన్నప్ప ముడుగలు తిప్పని మామి నోరు జారిపోతున్నాడు ఎలాగా గోవిందరాజు పెళ్లి కాలమన్నాడు పెళ్లి పీటల మీద 100,000 అది ఒక లక్ష 18 లక్షలు చదివించుతాను పెళ్లి కాలమనాడు పెళ్లి పీటల మీద 18 లక్షలు చదివించుతాను ఆడపడుసు కట్నం 60,000 ఇస్తాను పందిరి కట్నం 10,000 ఇస్తాను సంబిస్తాను పల్లె ఇస్తాను ముందు ఇంకా మీకు భారీగా ముడుస్తాను లేకపోతే ఎవరైనా ఆడపిల్ల కనుక్కోమని నిన్ను మా ఆడపిల్ల కండి పోట్లండి ఇక్కడ ఆడపిల్ల అంటే కప్పవట్లు కాదు కన్నాల పెంచాలి జాబ్ వచ్చేదాకా చదివించాలి పెళ్లి చేసి సాగనంపాలి పెళ్లి చేసిన తర్వాత పోతే వెళ్ళిపోతాయి ఆషాఢం వస్తుంది అల్లుడికి బేసలెట్ ఎట్టాలి సంక్రాంతి వస్తుంది మెల్లో సైన్ ఎట్టాలి మొన్నే వచ్చి వెళ్ళిపోయింది మళ్ళీ వచ్చి ఇలా ఉంది దశమి అల్లుడు వచ్చినప్పుడు బుల్లెట్ కావాలంటాడు ఈ ఆడపిల్ల ఉన్న కొంపే వచ్చినప్పుడు 10 కోరుకుని గోలుకు పట్టిపోతారు ఇవన్నీ ఇట్టాక వాళ్ళ నాన్నకి ఏ గోళ సేపు పడిపోతాయి ఆనాడు కన్నా వచ్చింది కన్నకి దగ్గర కట్నాలు కుదిరే మామయ్య ఇళ్ళకి బయలుదేరి చాలా రోజులు అవుతుంది మా తల్లి తండ్రి మా కోసం ఎదురు చూస్తారు మామయ్య అవును ఇల్లు వస్తాం మామయ్య అన్నారు అవునండి రాకారా వచ్చేరు మేనా ఇల్లులని అవునా వెళ్ళాడు మీ మేన మామయ్య వచ్చేరు మేనా అల్లులను బజారీకి వెళ్ళాడు మీ మేనా మామయ్య నా చెల్లిని పేరందేవి ఏమనుకుంటాదో మా బావగారు తిమ్మరాజు ఏమనుకుంటాడు కంచి శివకంచులు వేస్తారు పద్మాశాలీలమ్మ అవునండి అటువంటి పట్టు చెల్లాలు తెచ్చి చేతిలో పెట్టి బహుమతులు ఇచ్చాడండి పూర్వం 10,000 బాలుడు 70 ఏళ్ళు ముసలివారు కూడా పట్టు పంచిలే కట్టేవారండి అవునండి 70 ఏళ్ళు ముసలుడు కూడా అయ్యో జీనిపెట్లు అతను టాన్ జీన్స్ సాయిగారు టాన్ జీన్స్ గాలి పక్కల పెట్ల ఆయన ఆనాడు చూడండమ్మా దిగువా తిరుపతి సాగనమ్ముతున్నాడు మామయ్య గారు అవునండి పెద్దన్న గోవిందరాజస్వామి అంటేనండి 33 నడకలమ్మా 66 భాషలట పెద్దవారిలో పెద్దవారిగా మాట్లాడతాడు చిన్నవారిలో చిన్నవారిగా మాట్లాడతాడు నాయన ఈనాడు విడిపోయిన సంబంధమని మామీ మన చెప్పాడు అవును ఈనాడు మనం ఇష్టపడి వెళ్తున్నాం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అన్నగారు కూతురని మన అమ్మగారు ఒప్పుకోవచ్చు నాన్నగారు గారు వద్దంటారేమో గోడమ దొడ్లో భోజనాలంట కాకమ్మ దొడ్లో కంకణాలంట ఈ పొట్టోడు బలం సారిగా ఏంటంట సార్లో నూనె చుక్కలేక నూతిలో పడి గంతులేసిందంట పిల్లే కానీ సిడిపోయింది అనుకో ఈ అప్పలందరూ కలిసి చప్పట్లు కొడతారు మామయ్య మామయ్య ఇప్పుడన్నా మాట మరి కాయంబు కాదయ్యో మా ఇల్లాకి మేము వెళ్ళిన తరువాత ఇప్పుడన్న మాటలు కాయంబు కాదు మా ఇల్లాకి మేము వెళ్ళిన తరువాత మామయ్య తల్లికి నచ్చాలి తండ్రికి నచ్చాలయ్యో శుభలేఖ రాస్తాము మామయ్యో తల్లికి నచ్చాలి తండ్రికి నచ్చాలయ్యో శుభలేఖ రాస్తాము ఓమేనా మామ ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మగారిని నాన్నగారిని ఆలోచించుకుని శుభలేఖ రాస్తాం మామయ్య శుభలేఖ చూసుకుని పెళ్లి పనులు మొదలెట్టు మామయ్య ఆడపిల్ల గలవనోడు ఆచ్చపన పాలైపోద్దు మామయ్య అవును మామయ్య ద్వారకాపట్నాన్ని ద్వారకా రాజాలు పోయేడమ్మా అవునండి ఇల్లి పిల్లవుని ఏమో 6 కితాలు నవ్వుకుంటూ వస్తున్నారు కన్నా తల్లి గారు ఎలాగుందయ్యా ఎలా ఉందండి కన్నా తల్లిదేవి కన్నా కొడు పారవక అవును అక్కడ 1000 కళ్ళ తల్లి ఎదురు చూస్తుందో కన్నా తల్లిదేవి కన్నా కడుపు ఆరవక 1000 కళ్ళతోటి ఎదురు చూస్తుందో ఆ అబ్బాయి 1000 కిల్లిపోయి దిల్లి చాలా రోజులు అవుతుంది రాత్రి అమలాపురం చేశారు ఇవాళ గంగళూరు అగ్రహారం ముస్లిం వారు పారిమిల్లారంట సాయిబాబా గారు సొంతగా టీ ఇచ్చారు కాఫీ ఇచ్చారు భోజనాలు పెట్టారు కన్నాదులు కాబట్టి కడుపు దిక్కుంటుందండి తీసుకున్న భార్య అయితేనమ్మా అయ్యో జోబి దిక్కుంటదండి బాబు మా ఆయన రాత్రి అమలాపురం వెళ్ళాడు ఈ రోజేమో అగ్రహారం వచ్చాడు
కొంత మొత్తం 2 ఏళ్ళు చేస్తారు 3 ఏళ్ళు చేస్తారు మా ఆవిడ గడప కూడా రాక్షసులో కాసి కూర్చుంటదండి. అయ్యి బాబోయ్, మీరు ఇచ్చిన డబ్బులు పట్టుకెళ్ళి మా ఆవిడ చేతులు అందంగా పెట్టారనుకో లోపల తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టి 2 కోవాలకి నూనె రత్తుంది కొబ్బరి నూనె. మీరు ఇచ్చిన డబ్బులు ఏదో 100 200 ఆరిపోయాననుకో మొన్న రాత్రి పోయావా వచ్చావా ఈ రోజు వచ్చావా ఇచ్చిన డబ్బులు అందంగా తెచ్చావా మొత్తం అన్ని